నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకి తోడైయుండినట్లు నీకును తోడై ఉందును. వావ్! నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఈ మాట యెహోషువకి ఇచ్చిన వాగ్దానం ఈరోజు మనకిచ్చుచున్న వాగ్దానం. అందరూ దీన్ని స్వతంత్రించుకోవాలంటే మీ మట్టుకు మీరు చదవండి. నీవు అనే బదులు నీ పేరు పెట్టుకోండి. కావాలంటే జైపాలు బ్రతుకు దినములన్నిటను మీ పేరు పెట్టుకోండి. నా పేరు పెట్టుకోండి. అక్కడ మీ పేరు మీకు తెలుసా, మర్చిపోయారా? మరి పెట్టుకోండి, చదవండి, వినపడాలి, చదవండి. అదే ఎక్కడ హల్లెలూయా చెప్పినంత గట్టిగా రాకలా. 1 2 3 అనగానే మీ పేరు ఏదో మీరు గట్టిగా చెప్పాలండి. ఇప్పుడు మొదట బైబిల్ చదవద్దేమొద్దు. ముందు మీ పేరు తెలియట్లా మీకు. పడిపోయినోడిని, జారిపోయినోడిని, పాడైపోయినోడిని, ఓడిపోయినోడిని, కృంగిపోయినోడిని, అందరి చేత విడవబడిన వాడిని, చేతగాని వాడిని, చేతగాని దాన్ని. ఇదేనమ్మా మీ పేరు? మీ అమ్మగారు అట్టకి తిట్టి పనికి మాలిన దానా, పనికి మాలినోడా, నా కడుపున చెడబుట్టావురా, ఎందుకు పుట్టావురా, నన్ను చంపు తింటున్నావురా, పోయి సావరా, ఇలా అనిపించుకున్నారు ఇప్పుడు దాకా. ముద్దు. ఇంకా కొంతమంది మించిపోతే గాడిదా, దొండపోతా. దేంటో ఈ తల్లిదండ్రులకు బుద్ధి లేదు. వాళ్ళ పిల్లలు పెట్టుకొని గాడిద అంటాడు. మరి వాళ్ళు ఎవరో? పిల్లలు పెట్టుకొని ఎద్దు, కుక్క, నక్క అంటే ఎవరిని అంటారండి? ఎద్దులు అంతే కదా. పెట్టకండి దయచేసి. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు మీ బిడ్డల్ని జంతువుల పేర్లు పెట్టి తిట్టకండి. మీ బిడ్డలు మీకు దేవుడు అనుగ్రహించిన గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. నీ సొత్తు కాదాళ్ళు. దేవుని బిడ్డలు నీకు ఇచ్చాడు పెంచమని. నువ్వు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని పెంచమని కాదు. మరి ఏం చేస్తారండి వాళ్ళు? మీరు గాడిదల్లాగా ప్రవర్తిస్తుంటే తిట్టకపోతే ఏం చేస్తారు చెప్పు? మీరు ఎద్దుల్లాగా తినేసి ఇంట్లోనే కూర్చొని ఆ సెల్ ఫోన్ పట్టుకొని తిప్పుకుంటూ కూర్చుంటే దొన్న పొతలా తిరిగి కూర్చుంటావేరా అనకపోతే ఏమంటారు? మరి వాళ్ళ తప్ప మీ తప్ప? మీది ఉంది తప్పు. యవనస్తులారా, తల్లిదండ్రులు బాధ పెట్టకండి. మిమ్మల్ని చూసి తల్లిదండ్రులు ఆనందించాలి, అతిశయించాలి. ఎస్, ఇప్పుడు 1 2 3 అంటే ఏం చెప్పాలన్నాను? పొరపాటున హల్లెలూయా చెప్పారు. అలవాట్లో పొరపాటులాగా 1 2 3 అనగానే మీ పేరు గట్టిగా, ఎవరి పేరు గట్టిగా కనపడద్దో ఈ స్టేడియంలో చూద్దాం. 1 2 3. వండర్ఫుల్. కొత్త పేరు అంటే ఇదేనండి. పరలోకంలో దేవుడికి వినబడ్డాయి మన పేర్లన్నీ. ఏంటండి? పేరు పెట్టి పిలిచే దేవుడు మన దేవుడు. పేరున మనిషిని ఎరిగిన దేవుడు ఆయన. మీ పేరు ఎవరు పెట్టారో, ఏం పెట్టారో, ఏమని పెట్టారో కానీ మీరంటే ఆయనకి చాలా ఇష్టం. మోషేకు పేరు దేవుడు పెట్టలేదు, ఫరో కుమార్తె పెట్టింది. కానీ దేవుడు మోషేని పిలిచినప్పుడు ఏ పేరు పెట్టి పిలిచాడు? మోషే. మోషే. బైబిల్లో చూడండి ఎక్కడ పెట్టా పేరు పెట్టి పిలిచాడు. రే అబ్బాయి ఇట్రా, రే గొర్రెలు కాసుకున్నారా అనలేదండి. అబ్రహామా, అబ్రహామా, మోషే, మోషే, ఏలియా, ఏలియా. ఇక్కడ చేయెత్తుతున్నారు, ఉన్నారు ఇక్కడ. సౌలా, సౌలా, ఒరే నరహంతకుడా, ఒరే నన్ను దూషించేవాడు అనలేదండి సౌల్ను కూడా. సౌలా, మరియా. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ తల్లిదండ్రులు కూడా పిల్లల పేర్లు ఎక్కువ మంది ఉన్నప్పుడు తెలియక పెద్ద పెద్ద పేర్లు పెట్టి అవి నోరు తిరక్క
పెట్ నేమ్స్ పెట్టుకుంటారు ఏంటండి. కానీ దేవుడు మనల్ని పెట్ నేమ్ కాదు, ఫుల్ నేమ్ తోనే పిలుస్తాడు. యాకోబు, ఇశ్రాయేలు. చదివి చూడండి. మన దేవుడు గుంపుకు దేవుడు కాదు, వ్యక్తిగతంగా దేవుడు అండి. నేనంటే దేవుడికి ఎంత ఇష్టమో నువ్వంటే దేవునికి అంతే ఇష్టం. సంతోష పెట్టే వాళ్ళంటేనే ఇష్టం అనుకుంటారేమో. లోకంలో మనుషులకు అలాగ ఉంటుంది. ప్రయోజనకరమైన వాళ్ళని చూసి ఇష్టపడతాం, ప్రయోజనం లేని వాళ్ళని చూసి ఏమే అంటామండి. కానీ దేవుడు ప్రయోజనం లేని వాళ్ళని కూడా, ఆమోసు రా, నేను ప్రవక్తగా, అయ్యా నేను పశువులు కాపర్లయ్యా, నువ్వు గొడ్లు కాసుకునేవాడిని, నేను మేడిపళ్ళు ఎత్తుకు ఏరుకునేవాడిని, రావయ్యా నేను వాడుకుంటాను నిన్ను. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయనకు లోబడే వాళ్ళు ఉంటే చాలండి. ఆయన పిలుపుకు వింటే చాలు, ఆయన మీద నమ్మిక ఉంచితే చాలు. పిలిచిన వాడు నమ్మదగిన వాడండి. యెహోషువతో చెప్పిన మాట ఇప్పుడు చూద్దాం. చూడండి 1వ అధ్యాయం 5వ వచనం అండి. మళ్ళీ నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకి తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను. మోషే చేసిన నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మరలెప్పుడు ఎక్కడ చూడలేదండి. ఇంచుమించు 20 లక్షల మంది జనాంగాన్ని 40 సంవత్సరాలు భయంకరమైనటువంటి అరణ్యంలో నడిపించడానికి, సడుగుతూ గొణుగుతూ విసిగిస్తూ ఉన్న వారిని భరించడానికి, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి వారిని పోషించడానికి, 4 పిల్లలు పోషించడానికి నానా తిప్పలు పడుతున్నాం. 20 లక్షల మందికి భోజనం పెట్టాలంటే మళ్ళీ వాళ్ళకంతా గొంతమ్మ కోరికలు. తిన్నంతసేపు మన్నా తిన్నారు, ఇదేమి అని కొంచెం సవి సారం లేదు, ఇది ఎవరికి కావాలి, మాకు మాంసం కావాలి, మా మాంసం కావాలో అని ఏడుస్తున్నారట. అరే ఈ అరణ్యాల్లో ఎక్కడి ఇస్తామంటావయ్యా మాంసాన్ని? నేను చూసుకుంటానులే దేవుడు అంటే ప్రభునికి తెలియదేమో, ఎక్కడ దొరుకుతాయి ఇక్కడ మాంసాలు? నేను చూస్తా. దేవుడు మొరపెట్టేవాడు. మోషే దేవుడికి మొరపెట్టేవాడు. పూరేళ్ళు పంపించాడంట. నాసికారంధ్రాల్లో నుంచి వాసన వచ్చే వరకు తిన్నారంట. ఇంకొద్దు బాబోయ్ మాంసం అనేదాకా. ఆ మోషేకి నేను తోడై ఉండి అద్భుతాలు జరిగించాను. ఆ మోషేకి తోడై ఉన్నట్టు నేను నీకు కూడా తోడుంటాను. ఒక వ్యక్తిని ప్రభు అభిషేకించినప్పుడు వాడబడేది ఆ దేవుని అభిషేకం, మనిషి కాదు. దేవునికి అప్పగించుకుంటే ఒక మనిషి సిలువెత్తుకొని యవ్వన కాలములో కాడి మోయట నరుడికి మేలు. యవ్వనస్తులారా, సుఖాన్ని మరక్కండి, తిండిని ప్రేమించకండి, నిద్రను ప్రేమించకండి, గొప్పలకు పోకండి, లోకాన్ని అనుసరించకండి. మూవీ స్టార్స్ కాదు మీ మోడల్, లోకంలో ఉండే సెలబ్రిటీస్ కాదు మీరు వెంబడించవలసింది. మన రాజు మన ప్రభు, సింహాసనాసీనుడైన ప్రభు కాదు, సిలువెత్తుకొని మోసిన ప్రభువుని వెంబడించండి. చెమటగారునట్లుగా మోకాళ్ళు ఓడి ప్రార్థించిన ప్రభు మాదిరిని పొందండి. నీ ఒక గొప్ప దైవజనుడు అవుతావు, ఒక గొప్ప ప్రవక్త అవుతావు, ఒక గొప్ప మిషనరీ అవుతావు. నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నువ్వు అనేకులకు దీవెనకరంగా మారుతావు. బతకడం మన కోసం కాదండి. ప్రతి మనుషుడు వాడి కోసమే వాడు బతుకుతున్నాడు. వాడి కోసం, వాడి వారి బిడ్డల కోసం, ఇంకా మించిపోతే వాళ్ళ మనవరాళ్ళ కోసం. అంతేనా బతుకు? 10 మందికేనా నీ బతుకు? నువ్వు ఉద్యోగం చేసి, నువ్వు వ్యాపారం చేసి అలిసిపోయి, నీ బలము శక్తి నిద్ర లేక ఎన్నిసార్లు ఆ ఉద్యోగాలు చేసేవాళ్ళు పస్తులు ఉండరా?
రాత్రంతా నైట్ డ్యూటీలు చేసి నిద్రపోదా? ఎన్ని రోగాలు తెచ్చుకుంటున్నారు ఇవాళ. కంప్యూటర్ల దగ్గర కూర్చొని మెడ నొప్పి, నడు నొప్పి, షుగర్లు, బీపీలు. దేవుడి కోసం అరిగిపోతే నూతన బలం ఇస్తాడండి దేవుడు. యెహోషువ ఎందుకు దేవుడు అంత మంది ఉంటే మోషే కొడుకులను అభిషేకించలేదు? మోషేకి అన్నున్నాడు, అతన్ని అభిషేకించలేదు. మోషే పోతే ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ యెహోషువని ఎందుకు కోరుకున్నాడు? యెహోషువని ఎంతమందికి తెలుసండి? యెహోషువ ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడే మోషేకి పక్కనే ఉన్న ఒక యవ్వనస్తుడిగా యెహోషువ మోషేను వెంబడించాడు. 40 సంవత్సరాలు మోషే తాటే పొన్నాడే కానీ మోషేకి ముందు నడవలా, మోషేకి పక్కకు సలహాలు ఇవ్వలా. ఏం ప్రయోజనం ఈ మోషేతో ఉంటే? నాకేమొచ్చింది? ఎప్పుడూ పనులు చేసేదన్నా నా పని. మోషే కొండ మీద కూర్చొని దేవుడు చెప్పిన మాటలు, తోలు మీద 10 ఆజ్ఞలు, ఆది కాండము, నిర్గమ కాండము, లేవియా కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండాలను రాసినప్పుడు ఆ చుట్టలు ఇంతలా పెద్ద కట్టలు అవుతాయి. అవన్నీ మోసుకొని మోషేకి పరిచారకుడిగా ఉన్నాడు. మోషే కొండ మీద ప్రార్థిస్తుంటే మోషే యెహోషువ కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. కొండకి దిగువన చూశాడు దేవుడు. నమ్మకస్తుడు, భారము కలిగిన వ్యక్తి. యవ్వనస్తులు కష్టపడండి, స్టేజ్ ఎక్కటానికి కాదండి. నా జీవితంలో నేను స్టేజ్ ఎక్కేటప్పటికి నాకు 30 ఏళ్ళు దాటిపోయినాయి. 30 ఏళ్ళు దాటిన తర్వాత నేను ఎక్కిన స్టేజ్ ఏంటంటే రోడ్డు మీద చిన్న చిన్న గుడిసెల్లో, తాటాకు పదరుల్లో ప్రసంగాలు. నాకు టీవీలోకి వచ్చేటప్పటికి నా వయసు 50, 52, 54 సంవత్సరాలు అయిపోయింది. అప్పటిదాకా టీవీలో, సోషల్ మీడియా ఎక్కడ కనపడ్డా ఫిగర్ ఎవరికి తెలియదు. దేవుడు అణిచాడు, సిద్ధపరిచాడు. నా బిడ్డలను అలాగే నాతో పాటే పెంచాను. వాళ్ళ కష్టపడుతుంది చూసి నేను తట్టుకోలేకపోతున్నా. ఏంట్రా బాబు మీరు నాతో పోటీ పడతారు? నాకంటే ఎక్కువ కష్టపడుతున్నారేంటి మీరు? ఓ పక్క అసూయగా ఉంది నాకు. నేను కాసేపు నిద్రపోతాను, మీరు అసలు నిద్రపోవట్లేదండి. అరే నిద్ర తిండి ఏం పట్టించుకోరండి. ఇట్లాంటి వాళ్ళు ఓవర్ నైట్లో ఎవడైనా సిద్ధపరచగలమా? ఎవడైనా నన్ను వెంబడించగోని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, తనను తాను అసహించుకొని, తాను లేననుకొని అనుదినము తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. యెహోషువ 40 సంవత్సరాలు వెంబడించాడండి. మోషేతోటే ఉన్నాడు. గర్వం రాలేదు. ఒక దైవజనుడితో ఉంటే నాకేమొచ్చింది అనుకుంటారేమోనండి. ఈ రోజుల్లో బైబిల్ కాలేజీకి వెళ్తాము, మేము సేవ చేయాలనుకుంటున్నాం. కేరళలో బైబిల్ కాలేజ్ ఎందుకు? కేరళలో ఎందుకయ్యా? మలయాళం పాస్టర్ అవుతావా చెప్పు పోనీ. అదే ఇక్కడికే వచ్చి చేస్తాడంట. మరి ఇక్కడ చేస్తానికి అక్కడికి ఎందుకు వెళ్తావు? అక్కడైతే బైబిల్ కాలేజ్ అయ్యాక లోపలిగా అమ్మాయి కూడా దొరుకుద్దంట. అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొచ్చేస్తాడంట. ఈ మనుషులంటే బైబిల్ కాలేజీకి వెళ్ళి పెళ్లి చేసుకొచ్చిన వాళ్ళు తెలుసు నాకు. పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడా బైబిల్ కాలేజీకి? బైబిల్ చదవడానికి వెళ్ళారా తెలియదండి నాకు. బైబిల్ కాలేజ్ చదివితే చదవండి, నేను వద్దాను లేదు. బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎవరు రాశారు, ఏంటి సంగతి, ఇలాంటి బైబిల్ గురించిన సంగతులు తెలుస్తాయి. నేను కూడా 10 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో చదివా. కానీ నేను నేర్చుకున్న పాఠాలు లెక్చరర్స్ చెప్పినవి కాదు. మోకాళ్ళ మీద బైబిల్ చదువుతున్నప్పుడు చెప్పిన, పరిశుద్ధాత్ముడు చెప్పిన పాఠాలు, బ్రతుకులు అనుభవపూర్వకంగా నేర్చుకునే అది కావాలి. ఒక దైవజనుడు దగ్గరుంటే నేర్చుకుంటాం, తిట్టులు తిట్టం నేర్చుకుంటాం. ఫస్ట్గా ఏం నేర్చుకుంటాం తెలుసండి? నువ్వు ఏదన్నా ఒక మంచి పని చేసిన తర్వాత నీకు సన్మానాలు కాదు, కానీ ఇంకా సరిగా చేయలేదేమయ్యా, ఇంతేనా, పర్ఫెక్ట్గా చేయి. ఎంత చేసినా అంతే. కష్టపడకుండా ఆశీర్వాదం లేదంట. నమ్మకత్వం లేకుండా దేవుడు నీకు ఆ గొప్ప వాటిని అప్పచెప్పలేడు.
యెహోషువ కష్టపడ్డాడు, మోషేతో పాటే ఉన్నాడు. మోషే తదనంతరం అంటున్నాడు, నేను మోషేకు తోడైనట్టు నీకుంటాను, నీ ఎదుట ఎవడు నిలబడలేడు, ఏ మనుషుడు నీ ముందు నిలబడలేడు. ఎవడు చేయగలడు అలాగా? ఎన్ని వ్యతిరేకపు శక్తులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని మోషేకి ఆజ్ఞించాడు. ఒక పనివాడుగా ఉన్నవాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, యుద్ధం నేర్చుకున్నాడు. ఒక సమయం వచ్చేటప్పటికి మోషే యుద్ధం చేయలేక మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే యెహోషువ యుద్ధం చేసేవాడు. యెహోషువ విశ్వాసం ఎంత అభివృద్ధి పొందిందంటే సాయంకాలంలోగా శత్రువుల్ని జయించాలి. చాలా సైన్యం ఉంది. ఎలా ఏం చేశాడంటే, ఏయ్ సూర్యుడా ఆగు, చంద్రుడా ఆగు, మా యుద్ధం అయ్యేదాకా మీరు కాదలొద్దు. వావ్, తెలుసా మీకు? తెలీదా? ఏంటంటే ప్రార్థన ద్వారా సృష్టిని శాసించగలిగిన శక్తి. ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడయ్యాడండి యెహోషువ. ఈ రాత్రి ఈ సభలో నుండి యెహోషువాలు లేచుదురు గాక. ఆది కాండంలోకి వెళ్దాం. ముందు చెప్పాల్సింది, కానీ మీకు అందరికీ యోసేపు అనగానే అందరికీ తెలుసు, కానీ ఏం తెలుసో నాకు తెలీదు. 41వ అధ్యాయం 41వ వచనం చదువుతున్నాం, చూడండి. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు, గొప్ప వాటి కొరకు ఎదురు చూడు. రోషం కలిగి దేవుడికి ఏదైనా చేస్తే గంభీరంగా చెయ్యాలి, సంపూర్ణంగా చెయ్యాలి. ఏదో చేశారంటానికి కాదండి, రోషం. దేశమంతటి మీద నేను నియమిస్తున్నాను. ఒక ప్రధానమంత్రి అయితే దేశం అంతటి మీద మనం నియమించిన వాళ్ళమా? మీకేం తెలుసు ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి ఉన్న ఎన్నెన్ని కష్టాలు ఉన్నాయో, వాళ్ళకి ఎన్నెన్ని అడ్డంకాలు ఉంటాయో. మనం కూర్చొని విమర్శిస్తాం, సులభమే. యోసేపుకు తిరిగే లేదు, ఇక నేను నియమిస్తానన్నాడు. ఫరో అంటే ఫరోయే రాజండి. ఆయన కూర్చొనిపోయా, నాయను నీ దేవుడు చాలా గొప్పడయ్యా, నీ దేవుడి చేతుల్లో నువ్వున్నావు, నీకు అప్పగిచ్చేస్తున్నా, నీ పేరుకు మాత్రం నేను కూర్చుంటా సింహాసనం మీద. ఎవడు నీ అనుమతి లేకుండా కాలు కానీ చెయ్యి కానీ కదపడానికి వీల్లేదు. దేశమంతా నీకే అప్పచెపుతున్నా, హైదరాబాదు పట్టణమంతా నీకే అప్పచెప్తా, దేశమంతా, భారతదేశమంతా నీకు అప్పగిస్తున్నా. ఆశ అండి దేశ నలుమూలలకు వెళ్ళాలని. మా పిల్లలు చిన్నప్పుడే వీళ్ళని దేశ నలుమూలలు తిప్పా. కలకత్తాలో మీటింగ్స్, ముంబైలో, ఢిల్లీలో, పూనాలో, ఖరగ్పూర్లో, బెంగళూరులో ఎన్ని స్థలాలు తిరిగామో. ఆ రోజు సోషల్ మీడియా లేదు, కానీ ఏమీ లేకపోయినా 10 మంది, 20 మంది, 100 మంది, 200 మంది వచ్చినా భారం కలగాలి ఈ పట్టణం కోసం, భారం కలగాలి ఈ భాష వారి కోసం. లేవాలి మీలో నుండి. మన దేశంలోని ప్రతి రాష్ట్రానికి దేవుని వాక్యాన్ని పెట్టుకెళ్ళే దైవజనులను ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ లో నుండి దేవుడు లేపను గాక. నిన్నే చూస్తున్నాడు. ఎవడు యోసేపు? ముద్దు బిడ్డ.
లేక లేక వాగ్దానాలతో పుట్టిన బిడ్డ ఏడ్చి 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 పిల్లల్ని లేకపోతే నన్ను చంపుకో అని పశ్చాత్తాపడి గోదాడి విశ్వాసం ఉంచి కన్నా రాహేలు బిడ్డ, ముసలి వృద్ధాప్యంలో పుట్టిన బిడ్డ కాబట్టి చాలా ఇష్టం ఆ బిడ్డ అంటే. రంగులు రంగులు చొక్కా కుట్టించాడంట వాళ్ళ ఆయన. ఆ చొక్కా చూసి అన్నలందరూ కలిసి మా తమ్ముడు ఎంత ముద్దుగా ఉన్నాడు, మా తమ్ముడు ఎంత చక్కగా ఉన్నాడు. అవునండి, అన్నల కంటే తమ్ముళ్ళు బాగుంటారు, తెలివి ఎక్కువ. తిట్లు తిన్నదన్నీ అన్నలు తినేస్తారు, అక్కలు తినేస్తారు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు భలే నేర్పుగా షార్ప్గా ఎప్పుడు తప్పించుకోవాలి అప్పుడు తప్పించుకుంటూ చెప్పక లేకుండానే చాలా పాఠాలు నేర్చుకుంటారు. కానీ యోసేపుని వాళ్ళు ప్రేమించలేదు, యోసేపుని అసూయపడ్డారండి. సొంత అన్నలే అసూయపడి ఏం చేశారో తెలుసు కదండి, గుంటలో పడేశారు, బానిసగా అమ్మేశారు. ఊరు పేరు లేనివాడు అయిపోయాడండి. ఇంచుమించు 17 years, 13 years ఏమయ్యాడో ఎవరికి తెలీదు. సడన్గా కనపడుతున్నాడు. ఎక్కడా? ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా కనపడుతున్నాడు. దేవుడు సిద్ధపరచకుండా ఒక వ్యక్తిని పైకి హెచ్చించడం. సిద్ధపడే సమయంలో ఎగరకండి. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము కింద అణిగి ఉండండి. ఎన్ని నిందలైనా, ఎంత కష్టమైనా, ఎంత అవమానమైనా, ఎన్ని చాకరీలు చేయాల్సి వచ్చినా యోసేపు దేవుడిని దూషించలేదు. యోసేపు మనస్సాక్షిని పాడు చేసుకోలేదు. యోసేపు అన్నల మీద ద్వేషం పెంచుకోలేదు. ఇతరులను చూసి అసూయపడలేదు. తన మట్టుకు తాను దేవుడికి లెక్కప్ప చెప్పాలని మనసుతో నమ్మకంగా ఉన్నాడు. తగిన సమయంలో యోసేపును దేవుడు హెచ్చించాడు. దేవుడు హెచ్చించడానికి ఆశపడుతున్నాడండి. యవ్వనస్తులు కాడి మోయట నరునికి మేలు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. చేతులెత్తి నీ వైపు చూస్తున్నా నీ బిడ్డలను చూడయ్యా. ఆకాశం నుండి నీ చెయ్యి చాపి పడిన ప్రతి ఒక్కరిని లేవనెత్తయ్యా. కృంగిన వారిని లేవనెత్తయ్యా. సాతాను ఉచ్చులలో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. పనివాడిని నాయకుడిగా చేసిన వాడివి, బానిసను రాజుగా చేసిన వాడివి. ఉన్నతమైన తలంపులు మా ఒక్కొక్కరి పట్ల నీవు కలిగి ఉన్నావు గనుక క్రీస్తులో మమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని యుగ యుగములుండే దేవుడు యేసయ్యని ఈ లోకమంతా ఒప్పుకునే వరకు నీకు మొరపెట్టుకున్నట్టుకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.